సామాజిక కార్యకర్త ఆర్ఎంపీ వైద్యురాలు కంబాల శివలీల ఆధ్వర్యంలో శుక్రవారం కనగల్లు మండలం బచ్చన్నగూడెం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఉక్కు మనిషి మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ 73వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివలీల సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అంగన్వాడీ విద్యార్థులకు పలకలు, పండ్లు పంపిణీ చేశారు. సామాజిక కార్యకర్త ఆర్ఎంపీ వైద్యురాలు కంబాల శివలీల ఆధ్వర్యంలో శుక్రవారం కనగల్లు మండలం బచ్చన్నగూడెం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఉక్కు మనిషి మాజీ ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 73వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివలీల సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అంగన్వాడీ విద్యార్థులకు పలకలు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం శివలీల మాట్లాడుతూ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అహర్నిశలు కృషి చేసి భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన విధానాన్ని కొనియాడారు. సమాచార హక్కు సంరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు బండమీది అంజయ్య ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ఆర్ఎంపీ వైద్యులు దాసోజు కృష్ణమాచారి, భిక్షాల మహేష్కు కంబాల శివలీల ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ భారతి, లక్ష్మమ్మ, లింగమ్మ, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించిన ఆర్ఎంపీ డాక్టర్ గారు, నడికుడకు చెందిన ఆర్ఎంపీ డాక్టర్ గారు దాసోజు కృష్ణమాచారి గారు, అదేవిధంగా ఆర్ఎంపీ డాక్టర్ భిక్షాల మహేష్ గారు బోయినపల్లి, వీళ్ళిద్దరు సహకారంతో ఇవాళ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. వాళ్ళిద్దరికి నా కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వర్ధంతి సందర్భంగా సామాజికవేత్త కనగల్లు మండలానికి చెందినటువంటి శివలీల గారు ఈ కనగల్లు మండలంలో ఉండబడినటువంటి అన్ని అంగన్వాడీ కేంద్రాల్లోనూ మరియు వివిధ ప్రాథమిక పాఠశాలల్లోనూ వారు కొంతకాలంగా సామాజిక సేవ చేస్తున్నందుకు వారికి సమాచార హక్కు సంరక్షణ సమితి తరఫున హృదయపూర్వకమైనటువంటి నమస్కారములు తెలియజేస్తున్నాను. శివలీల గారు నిజంగా ఆర్థికంగా ఏం లేకపోయినప్పటికీ ఎన్నో రకాల కుటుంబ సమస్యలతో సతమతమవుతూ కూడా ఆమె జీవితంలో నా ఆశయం, నా ఏకైక లక్ష్యము లేనటువంటి చిన్నపిల్లలకు కొద్ది గొప్ప నేర్పించుకుంటూ పోతే ఈ సమాజంలో మంచి జరుగుతుందనే ఆలోచనతోటి ఆమె